ట్రై వైబ్స్. ఇప్పుడే శివ అండ్ టీమ్ తీసిన కంగువా మూవీ 3Dలో చూసి వచ్చాను. సినిమా ఎలా ఉంది, సినిమా మీద నా ఒపీనియన్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడుకునే ముందు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రై వైబ్స్. ఇక మూవీ మీద నా ఒపీనియన్ ఏంటంటే బిలో యావరేజ్ మూవీ అండి. పెద్దగా నచ్చలేదు నాకైతే. ఈ మూవీ స్టోరీ వచ్చేసి 2 centuries లో జరుగుతుంటుంది. ఒక స్టోరీ ఏమో 10th centuryలో ఉంటుంది, ఇంకొక స్టోరీ ఏమో ప్రజెంట్ 21st centuryలో ఉంటుంది. 21st century క్యారెక్టర్ పేరు ఫ్రాన్సిస్, 10th century క్యారెక్టర్ పేరు కంగువా. ఈ 2 టైమ్ లైన్ క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేస్తూ ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ వల్లే ఈ 2 టైమ్ లైన్స్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కామెడీ కోసం యోగి బాబుని పెట్టారు. యోగి బాబు అండ్ మనకి బీస్ట్ లో అండ్ డాక్టర్ లో ఒక అతను ఉంటాడు కదా పొట్టిగా, అతను కూడా, అతని పేరు ఏంటో నాకు అంత కరెక్ట్ తెలియదు, అతను కూడా ఉన్నాడు. సో వాళ్ళిద్దరిని పెట్టారు. సో అంత పెద్ద కామెడియన్స్ చూసినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసే కామెడీ వేరే లెవెల్లో ఉంటుంది. బట్ కామెడీ మాత్రం ఒక్క దగ్గర కూడా వెళ్ళలేదు, ఒక్క పంచ్ కూడా వెళ్ళలేదు. కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్ ఎలా రాసుకున్నారంటే అసలు ఇది కామెడీయా, దీని కామెడీ అంటారా అనే ఫీలింగ్ మనకైతే కలుగుతుంది డెఫినెట్లీ. కంగువా టైం పీరియడ్ లో జరిగే స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం. ఆ స్టోరీ లైన్ లో మనకి 5 కోణాలు ఉంటాయి. 5 కోణాలు అంటే మన దేవరాలో 4 ఊర్లు ఎలా ఉంటాయో సేమ్ ఇక్కడ 5 కోణాలు అలా ఉంటాయి. ఒక్కొక్క కోణకి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు. ఆ 5 కోణాల మధ్యలో జరిగే స్టోరీ మన కంగువా టైం పీరియడ్ లో జరిగే స్టోరీ అన్నమాట. ఈ మూవీ స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందంటే మనకి కొద్దిసేపు 10th century స్టోరీ నడుస్తుంటుంది, ఇంకొంచెం సేపు 21st century స్టోరీ నడుస్తుంటుంది. సో ఇలా స్క్రీన్ ప్లే మిక్స్డ్ రాసుకోవడం వల్ల మనకి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇక్కడ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. సో ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయలేదు మనకి. ఫ్రాన్సిస్ క్యారెక్టర్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేదు. కంగువా క్యారెక్టర్ బాగానే ఎస్టాబ్లిష్ చేశారు, కాకపోతే ఫ్రాన్సిస్ క్యారెక్టర్ పూర్తిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అండ్ సరిగ్గా పే ఆఫ్ కూడా లేదు ఆ క్యారెక్టర్ కి. అంటే ఈ సిచ్యువేషన్ కావాలని క్రియేట్ చేసి ఈ సిచ్యువేషన్ లో ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, ఇలా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సూర్యతో యాక్ట్ చేయించినట్టుంది. సూర్య యాక్టింగ్ వరకు అయితే చాలా బాగా చేశాడు. హి డిడ్ ఎ గ్రేట్ జాబ్. సో టెక్నికాలిటీస్ కి వస్తే మన డైరెక్టర్ రైటింగ్ లో గానీ, స్క్రీన్ ప్లే లో గానీ అండ్ డైలాగ్స్ లో గానీ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. డైలాగ్స్ ఒక్కటి కూడా ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో డైలాగ్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. చాలా బలంగా రాయాలి డైలాగ్స్. కంగువా లాంటి క్యారెక్టర్ కి అయితే డెఫినెట్లీ కొంచెం హెవీగా ఉండాలి డైలాగ్స్, కానీ మనకి ఒక్క డైలాగ్ కూడా రిజిస్టర్ అవ్వదు. సో అంత పూర్ డైలాగ్స్ రాశారు. స్క్రీన్ ప్లేకి వస్తే ఇందాక చెప్పినట్టు సో మిక్స్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ అని స్క్రీన్ ప్లే లో స్ట్రక్చర్స్ ఉంటాయి. లీనియర్ అంటే స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది స్టోరీ, స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్ చాలా స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. నాన్ లీనియర్ స్టోరీ అంటే కట్ ఉంటుంది, ఒకసారి ఒక సీన్ ఉంటుంది, ఇంకోసారి ఒక సీన్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాన్ లీనియర్ ట్రై చేద్దాం అనుకున్నారు, అక్కడే కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయారు. సరిగ్గా వాళ్ళకి తీయడం రాలేదు. సో ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేసే లెవెల్ కి తీసుకెళ్లారు స్క్రీన్ ప్లే తోటి. నెక్స్ట్ సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రఫీ ఈ మూవీకి వెట్రి పళనిస్వామి చేశారు. సో అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఇవ్వలేకపోయింది ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అనేది. యాక్చువల్లీ మనకి భారీ బడ్జెట్ మూవీ అన్నప్పుడు హ్యూజ్ సెట్స్, హ్యూజ్ విఎఫ్ఎక్స్ అనేవి ఉంటాయి. సో సినిమాటోగ్రఫీ కీ రోల్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు వెట్రి పళనిస్వామి గారు. అంత బాగా అయితే ఏం లేదు మనకి. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్. ఈ సినిమాకి ఎడిటర్ గా వర్క్ చేసింది నిషత్ యూసుఫ్. సో ఎడిటింగ్ కూడా చాలా వీక్ గా ఉంది. అన్ని లాగ్ అయినట్టు అనిపిస్తాయి. కొన్ని సీన్స్ అయితే బోర్ కొడతాయి. అసలు ఎలా ఉంటాయంటే కొన్ని సీన్స్, ఈ సీన్ మన రాజమౌళి తీసుంటే నెక్స్ట్ లెవెల్లో చూపించేవాడరా, ఈ సీన్ మన సుకుమార్ తీసుంటే నెక్స్ట్ లెవెల్లో చూపించేవాడరా అనే ఫీల్ వస్తుంది మనకి. సీన్ ఆ రైటింగ్ పరంగా బాగుంటుందేమో, కానీ అది ఎగ్జిక్యూషన్ అండ్ ఈ ఎడిటింగ్ వల్ల మనకి ఇరిటేషన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఆపేస్తే బాగుంటారా బాబు ఈ సీన్, ఇక్కడికి ఇంకా లాగ్ చేయకండి, ఇంకా సాగదీయకండి అన్నట్టు ఉంటది అనమాట. సో ఎడిటర్ కొంచెం క్రిస్పీగా వర్క్ చేసి ఉండాల్సింది, సీన్స్ కొంచెం కట్ చేసి అలా చేయలేదు. సో
ఎడిటింగ్ పార్ట్ కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. నెక్స్ట్ మనం మన మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ బై డిఎస్పి మన దేవిశ్రీ ప్రసాద్ గారు. సో దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాతో వింటేజ్ మ్యూజిక్ తీసుకొచ్చారు. వింటేజ్ మ్యూజిక్ అంటే అప్పుడు ఇచ్చిన హిట్స్ అని కాదు, అప్పుడు వాడిన మ్యూజికే మళ్ళీ ఇప్పుడు కూడా వాడుతున్నారు. అదేదో అన్ని మన పాత తెలుగు సినిమాల్లో విన్న మ్యూజిక్కే ఇక్కడ కూడా వినిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ బీజిఎం. మనకి ఈ మధ్య ఒక సినిమా హిట్ అవుతుంది అనడానికి మెయిన్ రీజన్ బీజిఎం ఉంటుంది. సో ఈ సినిమాలో ఒక్క బీజిఎం కూడా బాగాలేదు. అన్ని పాత సినిమాల్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు ఉంటుంది, అంతే. కొత్తగా ఫ్రెష్ గా అయితే ఏమనిపించలేదు. సో మన డిఎస్పీ గారు కూడా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. సాంగ్స్ విషయానికి వస్తే మనం ఆల్రెడీ యూట్యూబ్ లో చూస్తున్నాం సాంగ్స్. ఒక్క సాంగ్ కూడా హిట్ కాలేదు, పెద్దగా ఎవరికి రిజిస్టర్ అవ్వలేదు లేదు. సో సాంగ్స్ కూడా కంప్లీట్ గా బాగాలేవు. ఒక్క సాంగ్ సిచ్యువేషన్ కూడా బాగుండదు. ఏదో ఇక్కడ సాంగ్ పెడితే బాగుంటది, ఇక్కడ ఒక సాంగ్ వస్తే బాగుంటది అన్నట్టు సాంగ్ వచ్చుకుంటూ వెళ్ళిపోతుంటుంది. అసలు ఎందుకు వచ్చింది, అసలు ఏంటిది, ఆ మ్యూజిక్ ఏంటో కూడా మనకు అర్థం కాదు. అంత వేస్ట్ అయిపోయినాయి సాంగ్స్ అండ్ బీజిఎం. సో ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చలేదు. భారీ బడ్జెట్ మూవీస్, భారీ సెట్స్, భారీ విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, అవి మాత్రమే చూడగలిగే వాళ్ళు అయితే మేబీ వన్ టైం వాచ్ చేయొచ్చు కావచ్చు. ఒకవేళ అలా అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా 3Dలో అయితే వెళ్ళకండి. నార్మల్ మూవీకి అయితే వెళ్ళండి, 2D మూవీకి అయితే వెళ్ళండి. సో అప్పుడు కొంచెం బెటర్ ఉంటుందేమో మీకు ఎక్స్పీరియన్స్. 3Dలో అయితే ది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఏదో కావాలని 3D కోసం కొన్ని షార్ట్స్ పెట్టినట్టు ఉంటుంది, ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక 3D మూవీ చూస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే రాదు డెఫినెట్లీ. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయింది ఈ మూవీ. ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేకపోయింది. ట్రయో వైబ్స్ రేటింగ్ ఫర్ దిస్ మూవీ 2/5. ఆ 2 కూడా మెయిన్లీ సూర్య గారి గెటప్స్ అండ్ సూర్య గారి యాక్టింగ్ కే. అది తప్ప ఈ మూవీలో ఇంకేం అంత పెద్దగా లేదు. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ట్రయో వైబ్స్ ఫర్ మోర్ సచ్ ఎంటర్టైనింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. థ్యాంక్ యూ ఆల్.